మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందే ఒక బస్ స్టాప్ ఉంది. వాడు రోజు ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి ఆ బస్ స్టాప్లోనే దిగుతాడు. ఒకరోజు వాడు వాళ్ళ ఇంటి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక బస్ స్టాప్లో బస్సు దిగడం నేను చూశాను. నేనప్పుడు అక్కడే ఉన్నాను. వాడి దగ్గరికి వెళ్ళి అడిగాను, అరే ఎందుకురా ఇంటి దగ్గరే బస్ స్టాప్ పెట్టుకొని ఇంత దూరం వచ్చి బస్సు దిగుతున్నావు? దానికి వాడు చెప్పిన సమాధానం ఏంటంటే, బస్సు టికెట్ 15 రూపాయలు, నేను కండక్టర్కి 20 రూపాయలు ఇచ్చాను. కండక్టర్ దగ్గర 5 రూపాయలు చిల్లర లేవని చెప్పాడు. నేను ఎంత వాదించినా కూడా చిల్లర లేదనే చెప్పాడు. అతని బ్యాగ్ కూడా నాకు చూపించాడు, ఖాళీగానే ఉంది. నా 5 రూపాయలు నేను నష్టపోకూడదని 2 కిలోమీటర్ల తర్వాత వచ్చే స్టాప్కి టికెట్ ఇవ్వమని తీసుకున్నాను. అందుకే నేను ఇక్కడ బస్సు దిగాను. అప్పుడు నేనన్నాను, కానీ ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి నడిచి వెళ్ళాలి కదా? దానికి వాడన్నాడు, అవునురా నడిచే వెళ్ళాలి, కానీ నా 5 రూపాయలు మాత్రం నేను నష్టపోలేదు. వాడికి నేను ఏం సమాధానం చెప్పాలో తెలియక చప్పట్లు కొట్టాను. వాడు చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.